పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పెద్ద దిక్కుగా ఆ కుటుంబానికి అండగా నిలబడబోతున్నారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ తరపున 2,25,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సాయం, అలాగే తల్లి శ్రీ అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలు బ్యాంకులో జమ చేయబోతున్నారు. పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందంటూ కూడా కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. జూలై 31న గుండెపోటు కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఉద్యమం తొలినాళ్ల నుంచి కేసీఆర్ వెంట నడిచారు పెద్ది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ తరపున 40,000 నుంచి జెడ్పీటీసీకి గెలుపొందారు. 2018-23 మధ్య నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. నర్సంపేటకు మెడికల్ కాలేజ్, అలాగే పాకాల రామప్ప లింక్ ప్రాజెక్టుకు ఆయన ఎనలేని కృషి చేశారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు గత ఎన్నికల సమయంలో. ఈ నేపథ్యంలో పార్టీకి అంత లాయల్గా ఉండి కేసీఆర్కి కూడా అత్యంత సన్నిహితుడిగా పేరున్న, ఒకే రకమైనటువంటి భావజాలం కలిగి ఉన్నటువంటి నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన లేకపోవడంతో ఇక ఆయన కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావడం, కేసీఆర్ ఒక తండ్రిలాగా నేనుంటాను మీకు అంటూ హామీ ఇచ్చి 2,25,00,000 ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున, అలాగే పెద్ది మదర్ పెద్ద వయసు. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకోవడానికి ఒక 25 లక్షలు. వీటితో పాటు ఇంకా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే, చదువులకు సంబంధించి, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి అయినా సరే అన్నీ మేము చూసుకుంటామని చెప్తూనే స్వప్నకి ఫ్యూచర్లో బీఆర్ఎస్ టికెట్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, పెద్ది కృషి చేసి సాధించినటువంటి మెడికల్ కాలేజ్కి ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తుంది. సో ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉండడం, కేవలం ఒకసారి సాయం చేసి ఏదో హెల్ప్ చేసి వదిలేయకుండా ఆ కుటుంబానికి ఎల్లకాలం తమ సపోర్ట్ ఉంటుంది అంటూ ప్రకటిస్తున్న తీరు మనకు కనిపిస్తుంది. అండ్ నేను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా చేసినటువంటి ట్వీట్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒకసారి ఆ ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున ₹2,25,00,000 అందజేస్తున్నారు. పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారట. ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీగా అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ నిర్ణయించారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో ₹25 లక్షల తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. తద్వారా మొత్తంగా ₹2,25,00,000 పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయాన్ని అందిస్తూ అండగా నిలవాలంటూ నిర్ణయించుకుంది. ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువులు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ గారు పునరుద్ఘాటించారు. ఖచ్చితంగా వి మస్ట్ అప్రిషియేట్ బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ని. వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలా అండగా ఉంటున్నారో ఆ తీరు మనం చూస్తున్నాం. సహజంగా ఎంతోమంది నాయకులు దశాబ్దాల పాటు పార్టీలకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ మనం చూస్తున్నాం. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కానీ తనతో ఉద్యమకాలం నుంచి కలిసి నడిచి ఒక సహోదరుడిలాగా మెలిగి పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకొని పార్టీకి పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక నాయకుడికి ఆ పార్టీ ఈ స్థాయిలో అండగా నిలుస్తుంది అంటే ఆయన అంటే ఒక నాయకుడు ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉండడం సహజంగా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళతో అవసరం ఉంటుంది పార్టీకి. కానీ నాయకుడు గెలిచినా ఓడిపోయినా, ఆయన ప్రాణాలతో ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం బాధ్యత మాది అనుకోవడం ఖచ్చితంగా చాలా పెద్ద మనసు. అలా అనుకోవడం అంటే చాలా గొప్ప విషయం కూడా. ఈ విషయంలో
ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి బీఆర్ఎస్, అలాగే కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని. మున్ముందు కూడా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ కుటుంబానికి మేము అమలు చేస్తాం, మా తరపున అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం అంటున్నారు ఇద్దరు పిల్లలు పెద్ది సుదర్శన్ రెడ్డికి. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. ఇట్ ఈస్ లిటిల్ సర్ప్రైజింగ్. మనం గతంలో కూడా మన ఇద్దరే మాట్లాడాం మధు చాలాసార్లు స్క్రీన్ మీద. ఎన్నడూ లేనంత ఒక ప్రేమ ఇక్కడ కనపడుతుంది. అంటే మిగతా నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి పరమపదించిన నాయకులు ఉన్నారు, ముందు కూడా మరి ఉంటారు. కానీ ఇలాంటి ఒక ప్రేమ, ఇలాంటి ఒక సపోర్ట్ ఆ పార్టీ నుంచి, అధినేత నుంచి అందరం అనేది పెద్దీకే ఎందుకు ఇంత స్పెషల్? లేదంటే ముందు ఇంకా మరింత మంది విషయంలో కూడా మనం ఇలా చూస్తామా? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే కొద్ది ఉద్యమ సమయం నుంచి కంటిన్యూషన్ లో ఉన్నారు టీఆర్ఎస్ వెంట. పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఉద్యమ సమయంలో కానీ, తర్వాత మొన్న 10 ఏళ్ళ అధికారం నుండి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయినా కానీ ఇతర దిక్కులు చూడకుండా పార్టీకి లాయల్టీగా ఉండడం, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం పనిచేసినటువంటి విధానంలో ఆయన మొదటి నుంచి పార్టీతో మమేకమైనటువంటి విధానాన్ని ఆయన పార్టీ గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మనం చూసాం, అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి హైదరాబాద్ కు తరలించేంత వరకు, హైదరాబాద్ నుంచి తిరిగి అంత్యక్రియల వరకు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ వెళ్ళాలి నల్లబెల్లికి, అక్కడే అంటే అక్కడ దానికి సంబంధించిన సంతాప సభకు సంబంధించినటువంటి విషయంలో ఆయన కుటుంబానికి అండగా నిలబడడం కావచ్చు, ఆర్థికంగా, రాజకీయంగా, మనోస్థైర్యంగా అన్ని రకాలుగా కూడా అండగా ఉండాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 2,25,00,000 రూపాయలు అనేటువంటి స్టేట్మెంట్. సో ఇది పార్టీ ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్యకర్తగా ఎదిగి నాయకుడికి ఎట్లా అండగా ఉంటుంది కష్టకాలంలో, వాళ్ళ కుటుంబానికి కానీ ఏమైనా జరుగుతాయనుకుంటే చెప్పే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయంగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఇంకొక కీలక నిర్ణయం, అందుకంటే ముందే పార్టీని మనం ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం, పిల్లల భవిష్యత్తు, వారి చదువుకు సంబంధించినటువంటి విషయంలో. ఇప్పుడు చిన్న పిల్లలు, అబ్బాయి 10th క్లాస్ చదువుతా ఉన్నారు, అమ్మాయి 3వ తరగతి, 3rd క్లాస్ చదువుతా ఉంది అమ్మాయి. సో కాబట్టి వారి ఉన్నత చదువులు అయ్యేంత వరకు పార్టీ పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుంది చివరి వరకు అనేటువంటిది మనం గతంలోనే అందరికంటే ముందుగానే, ఈ ప్రకటన వచ్చేకంటే ముందుగానే మనం ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు రీసెంట్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి కొద్ది కాలమే అవుతా ఉంది కొత్త ఇల్లు తీసుకోవడం జరిగింది, కొత్త నూతన గృహప్రవేశం చేశారు, అది కూడా బై లోన్ వెళ్ళారు. ఆ లోన్ కూడా క్లియర్ చేసేటువంటి దానిలో భాగంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోనుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశాం. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మేబీ ఆ ఇంటి సహాయం కోసం కావచ్చు, లేదంటే ఇంకా ఇతర ఆర్థిక సహాయాల కోసం కావచ్చు. 2 కోట్ల రూపాయల లోన్ ఉంది రీసెంట్ గా తీసుకున్నటువంటి ఇంటి పైన. ఇప్పుడు 2,25,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. అందులో 25,00,000 ఏమో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి గారి ఆరోగ్యం కోసం డిపాజిట్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సో బిగ్ డిసిషన్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా మంది నాయకులు ఉన్నారు. కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, కొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో సుదర్శన్ రెడ్డి ఒకరు అనేటువంటి చర్చ ఉంది. అంటే ఆయన పెద్దగా ఏమీ ఆస్తి లేదు, మొన్నటి వరకు నార్మల్ గానే ఉన్నారు, రీసెంట్ గానే లోన్ పైన ఇల్లు తీసుకున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తా ఉన్నారు, వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవబోతారు అనేటువంటి చర్చ జరిగింది. సో అంతలోనే ఆయన కాలం చేసినటువంటి పరిస్థితి, హఠాత్తుగా స్ట్రోక్ రావడం, ట్రీట్మెంట్ తర్వాత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ప్రాణాలు నిలబడలేకపోవడంతో ఆయన కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో అండగా నిలబడింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగతా పార్టీ రాజకీయ పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ ఒక మెట్టు ఎక్కువగానే, ఇంకొక ఇనిషియేటివ్ తీసుకోవడం అందరికంటే ఒక అడుగు ముందుగానే ఉంది. కార్యకర్త కానీ, ఆయన నాయకుడు కావచ్చు కానీ, ఆయనను కాపాడుకునేటువంటి దాంట్లో భాగంగా డైరెక్ట్ గా నల్లబెల్లికి కేసీఆర్ వెళ్తా ఉన్నారు. కేసీఆర్ రేపు భారీ జనాలు, పార్టీ క్యాడర్ అక్కడికి మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలతో పాటు మిగతా నాయకులు, స్టేట్ లో ఉన్నటువంటి దాదాపు అంత కీలక నాయకులు, ఉద్యమ నాయకులంతా కూడా అక్కడికి రీచ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రేపు పెద్ద ఎత్తున కేసీఆర్ ఒక భావోద్వేగ స్పీచ్ ఉంటుంది కేసీఆర్ది, వారి కుటుంబానికి అండగా ఉంటాం, ఫ్యూచర్ లో కూడా, భవిష్యత్తులో కూడా వారికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటిది. సో 100% ఫ్యూచర్ లో ఆమెకు టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రేపు డీలిమిటేషన్ అయిన తర్వాతనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, మరి దాని తర్వాత ఆమెకి ఏ సీట్ వస్తుంది, ఏ నియోజకవర్గం ఉంటుంది, ఎక్కడ కేటాయిస్తాననేటువంటిది పార్టీ విల్ డిసైడ్. కానీ ప్రస్తుతానికి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. సో చాలా పాజిటివ్ అది పార్టీకి కానీ, క్యాడర్ కానీ, జనాలు, మిగతా రాజకీయ పార్టీలు కూడా దీని మీద నో కామెంట్, ఇంతవరకు కామెంట్ చేయలేదు. పార్టీ
ఆయన అంటే నెగిటివ్ కామెంట్ చేయలేకపోయింది. తేజస్వి రెడ్డి విషయంలో ఏం చేయలేదు అని చెప్పలేకపోయింది. పూర్తి స్థాయిలో పార్టీ అండగా నిలబడింది. అన్ని ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, తర్వాత మొన్న జరిగిన అంత్యక్రియలకు సంబంధించిన భారీ బహిరంగ ర్యాలీ అంతా కూడా, అంతిమ యాత్ర, వాటన్నిటికి సంబంధించి పార్టీ చూసుకుంది, దాని డౌట్ లేదు. సో ఇప్పుడు కుటుంబానికి కూడా అండగా ఉండడం, వారి పిల్లల చదువులు, ఉన్నత చదువుల కోసం అండగా ఉంటానని స్టేట్మెంట్ చేయడం, భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేయడం, డైరెక్ట్ గా ప్రకటన కేసీఆర్ నుంచే రావడం అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ ఆ ఫ్యామిలీకి. సో రేపు నల్లబలికి కేసీఆర్ వెళ్ళడం సందర్భంగా భారీగా యంత్రాంగం, భారీగా సంబంధించినటువంటి నాయకం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా అక్కడికి రీచ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పెద్ద కుటుంబానికి కేసీఆర్, బీఆర్ఎస్ అండగా ఉంటున్న తీరు ఖచ్చితంగా చాలా గొప్ప విషయం. తమ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి నాయకుల పట్ల పార్టీ ఇంత ప్రేమని, అభిమానాన్ని చూపించడం చాలా మంచి పరిణామంగానే మనం చూడొచ్చు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.